హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు 10 అంటే 10 మినిట్స్లో అయిపోయే పప్పు పాలకూర ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ 1 అవర్ ముందు నానబెట్టుకున్న కందిపప్పును తీసుకుని కందిపప్పు మునిగే వరకు వాటర్ వేసుకుని 3 పచ్చిమిర్చిని చిదుపుకొని వేసుకోండి. తరువాత ఒక కట్ట పాలకూరను తీసుకుని మంచిగా వాష్ చేసుకుని కట్ చేసుకుని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల కారం, 1/4 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. అలాగే ఒక చిన్న గరిటె ఆయిల్ వేసుకుని విజిల్ పెట్టుకుని 4 అంటే 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత రుచికి సరిపోయేంత ఉప్పు, అలాగే కొంచెం చింతపండు పులుపుని తీసుకుని వేసుకోండి. చింతపండు వేసుకున్న తర్వాత 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత దీని పోపు కోసం ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం వేడవనివ్వండి. అలాగే ఒక స్పూన్ జీరా, 5 వెల్లుల్లి గడ్డలు, 3 ఎండుమిర్చి చిదుపుకొని వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకోండి. తరువాత పోపులో 1/4 టేబుల్ స్పూన్ ఇంగువని వేసుకోండి. పోపు ఫ్రై అయిన తర్వాత పప్పు పాలకూరలో వేసుకుని ఒకసారి కలుపుకోండి. అంతే, అయిపోయింది. చూసారా, చాలా సులభంగా చాలా తక్కువ టైంలో పప్పు పాలకూర రెడీ అయింది. బాయ్ బాయ్.